ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీ వాసవి కన్య పురాణగాథ. 3వ అధ్యాయము. 1. బ్రహ్మలోక మహాసభ. ఆదివారము అమావాస్య దినంబున దివ్య తపోసంపన్నులైన బ్రాహ్మణులు, పరాక్రమోపేతులైన క్షత్రియులు మరియు దివ్య వైశ్య ఋషులు లెల్లరూ బ్రహ్మదేవుని ఆరాధింప సత్యలోకమును జేరిరి. వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓ బ్రహ్మదేవా, సర్వచరాచర ప్రపంచమంతటిన సృష్టించిన జగత్పిత ప్రజ్ఞామాత సరస్వతీదేవీసా, నమస్తే నమస్తే నమో నమ అని పలు విధములు నుతిస్తూ ప్రణమిల్లిరి. అంత బ్రహ్మ పరమానందమున వారిని ఈ విధముగా ప్రశ్నించెను. సర్వజ్ఞులారా, మీకు శుభములు కలుగుగాక. నేను మీ గోత్ర నామాదులను వినగోరుచున్నాను, వాటిని వివరించమనెను. బ్రాహ్మణ సంఘము నుండి దుర్వాసుడు లేచి దేవా, మావి 107 గోత్రములు, వాటిలో 18 మాత్రమే సుప్రసిద్ధములని తెల్పెను. క్షత్రియ సంఘము నుండి ధనుంజయుడు లేచి మహాప్రభూ, మావి 7 గోత్రములే, అవన్నీయు పవిత్రములై యున్నవనెను. వైశ్య సంఘము నుంచి సిద్ధ సమాధి యోగి జగన్యామక, మావి 714 గోత్రములు, అవన్నీయు పరమ పవిత్రములై ఒప్పుచున్నవని చెప్పెను. అప్పుడు బ్రహ్మ ఎక్కువగా గోత్రములను కలిగి యున్న వైశ్యులను పొగడుచూ సభలో ఘనమున సన్మానించెను. దానితో వైశ్యులు గర్వాన బ్రాహ్మణ ఋషులతో, చూచితిరా, ఇప్పటికైనను తెలుసుకొనుడు. బ్రహ్మదేవుని మెప్పులను పొందిన వైశ్యులము మీ కంటే మే గొప్పవారము అని హేళన గావించుచూ నిందించిరి. అందు 612 వైశ్య గోత్రజులు వెకిలిగా నవ్వుచూ తమ చేతులను దట్టుచూ వికార చేష్టలతో అపహాస్యము గావించిరి. అంత అది జూచి 102 వైశ్య గోత్రజులు వారిని ఖండిస్తూ, ఇవ్విది ప్రవర్తించుట తగదు, మన పైశ్య కులమునకే అప్రతిష్టేని వారిని తీవ్రముగా అడ్డగించిరి. 2 వైశ్యులకు బ్రాహ్మణ ఋషులు శాపము దీనినంతటినీ భరిస్తూ ఖిన్నులై బ్రాహ్మణ ఋషులు కోపరోషావేశములతో 612 వైశ్య గోత్రజులను గుడ్లురిమి జూచి, ఓరి వైశ్య మదాంధులారా, కన్నుమెన్ను గానక పరమ సాధుచిత్తులు తపోధనులమో భూసురలమైన మమ్మే పరిహసించితిరి. ఇక మిమ్ము ఉపేక్షించినచో లోకమునకు ప్రమాదము. గాన మీ 612 వైశ్య గోత్రజులు ఋషుల నామములతో వన్నెకెక్కిన మీ ప్రాకృతనామములతో దూషంబులగుగాక అని శపించిరి. అది చూచి సిద్ధ సమాధి ఋషియు 102 వైశ్య గోత్రజులు బ్రాహ్మణ ఋషులకు నమస్కరించి క్షమింపుడని వేడుకొనిరి. అంతవారి ప్రార్థన మన్నించి శాంతించి ఇట్లనిరి: ఓ వైశ్యులారా, మమ్ము శరణు వేడిన మీ 102 వైశ్య గోత్రములు ఋషుల నామముల భూలోకమున బీజాక్షర సంపుటమై ఆచంద్రతారాకము నిలచి ప్రకాశించునుగాక అని దీవించిరి. అంతేగాక పరాశక్తి శాంతి స్థాపనకై మీ వైశ్యలింట ఆడపడుచుగా పుట్టును. ఆమె వివాహము నొల్లక అహింసా మార్గమున లోక కళ్యాణముగావించి అగ్నియందు లీనమగును. మీరును ఆ దేవిని అనుసరించి అగ్ని ముఖమున మరలా మీరు పుణ్యలోక ములను చేరదరని నుడివిరి. 3 బ్రాహ్మణులు వైశ్యులను 2వ మారు శపించుట. అది విని 612 వైశ్య గోత్రజులు పకపక నవ్వుచూ, ఓ వెడి బ్రాహ్మణులారా, మీ శాపము లేమిటి, మాకు వర్తించుట ఏమిటని మరలా గేలిచేసిరి. ఓరి వైశ్యులారా, మీకు పోగాలము దాపురించినది, మా శాపముల ఏమి చేయనని పరిహసింతురా. ఇక ఆ దేవదేవుడు కూడా మిమ్ము రక్షింపజాలడు. ఇదిగో బ్రహ్మదేవుని సాక్షిగా శపించుచున్నాము. మీ 612 వైశ్య గోత్రజులు తక్షణము వైశ్య కులము నుండి వేరుపడి సర్వధర్మములకు కర్మలకు దూరమై మధు మాంసములను భక్షించుచు దేశదెమ్మరులై తిరుగుచూ భూలోకమున పడి అష్టకష్టముల అనుభవింపుడని తీవ్రముగా శపించిరి. ఆ వెనువెంటనే ప్రళయకాల జంఝామారుతము ఉద్భవించెను. దాని భయంకర దాటికి 612 వైశ్య గోత్రజులు హాకారములు జేయిచూ ఎండుటాకుల వలె కొట్టుకుని పోయి భూలోకమున గోబిలము నందు పడి అల్లాడసాగిరి.
అంత మిగిలిన 102 వైశ్య గోత్రజులు బ్రహ్మదేవుని రక్షంపుమని పాదముల పట్టి ప్రార్థించిరి. 4 బ్రహ్మదేవుడు 102 వైశ్యగోత్రజులను దీవించుట. నాయనాలారా, ఎంతటి వారికైనను గ్రహచార పీడించెను. అహంకారము పరనింద పుణ్యజీవితమును హరించి పాప పంకిలము జేయును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన భవ్యత్తున అందరికీ గుణపాఠము. శాప ఫలములు లోక కళ్యాణమునకే జరుగుచుండును. దీనికి దేవాదిదేవతలు చివరికి త్రిమూర్తులమైన మేము సహితము అనుభవించి తీరవలయ్యను. మీరెంత కావున మీరును బ్రాహ్మణులొసగిన మెదటి శాపమును అనుభవింపవలసినదే. ప్రస్తుతము నా సన్నిధిని వీడి భూలోకమునకు వెళ్లవలసి యున్నది. మీరు చింతపకుడు. మీ మీద నాకు గల వాత్సల్యానుగ్రహములతో మీకండగా నిల్తుననెను. అంతేగాక బ్రహ్మదేవుడు స్వయాన వారికి సకల విద్యలను గుప్తరహస్యములను బోధించెను. తదుపరి 102 వైశ్య గోత్రజులను భూలోకమునకు బయలుదేరుడనెను. 5 102 వైశ్యగోత్రజుల భూలోక పయనము. అంత వైశ్యులు అక్కడేనే ఉన్న ప్రజాపతి పాదములనంటి ఈ విధముగా ప్రార్థించిరి. మహానుభావ, మీరు సర్వ జ్ఞాన సంపన్నులు మరియు ప్రజాపతులు. మీ కసాధ్యమేదీనూ లేదు. ఏ తప్పును చేయని మా మనవిని మన్నింప వేడుకొనుచున్నామనిరి. అంత ప్రజాపతి లోక విరుద్ధము శాస్త్రదూష్య కానిచో మన్నించెదననెను. దేవా, అటు వంటివాటిని కోరనే కోరము. కేవలము మేము ఒక మన్వంతర కాలమున బ్రహ్మ లోకముననే గడుపుటకు అనుమతికై వేడిరి. దానికి అట్లే అగుగాక అని వారిని దీవించెను. వైశ్యులందరూ ఎంతో సంతోషించిరి. చూచుచుండగనే మన్వంతర కాలము ఇట్టే గడచిపోయెను. ఇక చేయనది లేక 102 వైశ్య గోత్రజులు తమ తమ భార్యా బిడ్డలతో బ్రహ్మలోకం బను వీడి భూలోకమును చేరుకొనిరి. తదను గుణముగా వెనువెంటనే వారి దివ్య శక్తులు నశించి రూపురేఖలు కూడా మారిపోయెను. ఓం తత్సత్. 3వ అధ్యాయము ముగిసినది. జై వాసవి.